హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి అంటాము అని పేరు వింటాం కదా. చాలామంది సిఐడి ప్రోగ్రామ్స్ సీరియల్ కూడా వచ్చేది ఇదివరకు చాలామంది చూసే ఉంటారు. ఇన్వెస్టిగేషన్ దీని మీద మూవీస్ కూడా ఉన్నాయి. సో ఏదైనా ఒక క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి, అది సిఐడి వాళ్ళ పని. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు మన ఆంధ్రప్రదేశ్లో ఒక పొజిషన్స్ అయితే పడ్డాయి. మీరు సిఐడిగా ఉండి మీకు ఇలా కేసు సాల్వ్ చేయడం ఇష్టమో, సో ఇది చాలా ఎంతూజియాజంగా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది కదా క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేసి సాధిస్తుంటే. సో అలాంటి సిఐడి డిపార్ట్మెంట్లో పనిచేసే అవకాశం అయితే వచ్చేసింది. వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి జాబ్స్ కోసము. సో ఆ సిఐడిలో ఉన్న పొజిషన్స్ ఏంటి అన్నీ క్లియర్గా అయితే చూసేద్దాము. సో ఇక్కడ చూడండి, చాలా నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి హోమ్ గార్డ్స్ ఇన్ సిఐడి అయితే పడింది. ఈ సిఐడిలో ఉన్న హోమ్ గార్డ్స్ పనిచేయడానికి అయితే కావాలంటే ఫ్రెండ్స్, మల్టీ స్కిల్డ్ పర్సన్స్ అండర్ కేటగిరీ బి టెక్నికల్ అండ్ ట్రేడ్స్ కింద పడింది. సో ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎన్రోలింగ్ 28 హోమ్ గార్డ్స్ వాలంటరీ సర్వీసెస్ విత్ మల్టీ స్కిల్డ్ పర్సన్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఒకవేళ కొంచెం హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే ఇన్నర్గా ఏమైనా పొజిషన్స్ పడినప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు, లేదా ఫర్దర్గా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నప్పుడు మీరు మూవ్ అయితే అయిపోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎంట్రీ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ హోమ్ గార్డ్స్కైనా అప్లై అయితే చేసుకోండి. సో హోమ్ గార్డ్స్ కేటగిరీ బి కింద 28 వేకెన్సీస్ ముందే చెప్తున్నాను. 710 పర్ డే ఇస్తారు. డ్యూటీ అలవెన్సెస్ కింద అని చెప్తున్నారు. లాస్ట్ డేట్ 15/5/2025 లోపల ఈ హోమ్ గార్డ్స్ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బై హ్యాండ్ రిజిస్టర్డ్ పోస్ట్ ఎలాగైనా అయితే ఇవ్వచ్చు. అడ్రస్ చెప్తున్నారు, అడ్రస్కి పంపించాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి అండ్ అట్ 7 రీజనల్ ఆఫీసెస్ ఆఫ్ సిఐడిలో పోస్తారు. మెయిన్గా అయితే మంగళగిరిలో సిఐడి హెడ్ క్వార్టర్స్లో ఇస్తారు. అలాగే 7 అయితే వచ్చేసి రీజనల్ ఆఫీసెస్ సిఐడిలో కూడా పోస్టింగ్ ఇస్తారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. ఈ 28 పొజిషన్స్ 7 రీజనల్ సెంటర్స్ మంగళగిరి హెడ్ క్వార్టర్స్లో మనకు పోస్టింగ్ అయితే ఇస్తారు. ఎక్కడైనా ఇవ్వచ్చు పోస్టింగ్ అనేది. సబ్మిషన్ మోడ్ బై హ్యాండ్ ఆర్ పోస్టల్ ద్వారా పంపించవచ్చు. అడ్రస్ అయితే వచ్చేసి నేను స్టార్ మార్క్ పెడుతున్నాను, ఈ అడ్రస్కి అయితే పంపించండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి. అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ప్రాపర్ ఎక్నాలజ్మెంట్ ద్వారా సబ్మిట్ చేయాలి అని సిఐడి వెబ్సైట్లో ఇచ్చారు. సిఐడి వెబ్సైట్లో నేను చూపిస్తాను. లోకల్ స్టేటస్ అయితే వచ్చేసి మస్ట్ బి ఏ లోకల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉండాలి. లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు ఫ్రెండ్స్. నాన్ లోకల్స్ అయితే అప్లై చేసుకోవద్దు. 18 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ విల్ బి వెరిఫైడ్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్లో వెరిఫై చేస్తారు. బోత్ మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఇంటర్మీడియట్ 10+2 క్వాలిఫై అయితే సరిపోతుంది. టెక్నికల్ రిక్వైర్మెంట్ అయితే వచ్చేసి మస్ట్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ టైపింగ్ అయితే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. లైట్ మోటార్ వెహికల్కి అలాగే హెవీ మోటార్ వెహికల్కి ఏదున్నా పర్వాలేదు. ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే మెన్కి అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి హైట్. అలాగే ఉమెన్స్కి అయితే 150 సెంటీమీటర్స్. రిలాక్సేషన్ 5 సెంటీమీటర్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ ఉమెన్స్కి రిలాక్సేషన్ కొంచెం ఇస్తున్నారు. సో షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్టరీ యాంటిసిడెంట్స్ ఉండాలి. విట్ బి వెరిఫైడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్. సో మీరు మెడికల్ ఫిట్నెస్గా ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్స్, అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉంటే కన్సిడర్ చేస్తారు. బట్ మోస్ట్లీ అయితే వచ్చేసి అసలు దీనికి అర్హత అయితే 10+2 ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ డాక్యుమెంట్స్ క్యాండిడేట్ మస్ట్ బి సబ్మిటెడ్. ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఆల్ అదర్ ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేట్, డ్యూలీ అటెస్టెడ్ లేటెస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి పెట్టాలి. సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ అండ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ స్క్రూటినైజ్ చేసి తర్వాత వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ చెక్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఈ హోమ్ గార్డ్గా సెలెక్ట్ చేస్తారు. సో మీకైతే వచ్చేసి స్కిల్ డేట్ టెస్ట్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు. లాస్ట్ డేట్ 15/5 లోపల పంపించాలి. ఫ్రెండ్స్ ఇలా కిందకైతే వచ్చేయండి. ప్రొఫార్మా ఆఫ్ స్కూల్ స్టడీస్ అంటే సర్టిఫికేట్స్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఈజ్ ఎంక్లోజ్డ్ విత్ నోటిఫికేషన్స్ అని క్లియర్గా చెప్పారు. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఈ విధంగా ఉండాలి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫాదర్ నేము, అలాగే ఇక్కడ మీరు ఎస్ఎస్సి వరకు ఎక్కడ చదివారు అంటే
4th క్లాస్ నుంచి ఏ ప్లేస్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, ఇవన్నీ అయితే మీరైతే రాయండి. షుడ్ బి అప్టైన్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. నేమ్ ఆఫ్ ద స్కూలు, విలేజ్, టౌన్, మండలం, డిస్టిక్, సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విత్ సీల్. ఇది మీ స్కూల్లో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఉంటారు కదా, వాళ్ళ సీల్ అయితే కావాలి, అంటే వాళ్ళ స్కూల్లో చదివినట్టు. స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అయితే వచ్చేసి మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉండాలి. ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ బిలో ఎంఆర్ఓ హోల్డింగ్ ఇండిపెండెంట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఫార్మేట్లో ఉండాలని చెప్తున్నారు. సో ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్గా ఉన్న అప్లికేషన్ ఫామ్కి అయితే వచ్చాము. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అని అతికిచ్చేసేయండి. ఫుల్ నేము అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. మీ నేమ్ ఇది ఉందని, ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ దివ్య కాబట్టి DIVYA అని నేను క్యాపిటల్ లెటర్స్లో రాస్తున్నాను, అలా మీరు రాయాలి. మీ ఫాదర్ హస్బెండ్ నేమ్ రాయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ మేలా ఫీమేలా, మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. మీ రిలీజియన్, సబ్ క్యాస్ట్, రెసిడెన్షియల్స్, సో మొబైల్ నెంబరు, లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోవడానికి లోకల్ డిస్టిక్ రాయండి. మీరు SSC నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఎక్కడ ఎంత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత గ్రేడ్ వచ్చింది, కంప్యూటర్ నాలెడ్జ్ ఏంటి, టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయి, డూ యూ హ్యావ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా మీ దగ్గర, ఫిజికల్ స్టాండర్డ్స్, క్యారెక్టర్స్ అండ్ యాంటీసిడెంట్ సర్టిఫికేట్ ఉన్నాయా, ఎనీ క్రిమినల్ కేసు మీ మీద ఉన్నాయంటే నో అని పెట్టండి. మెడికల్ ఫిట్నెస్ ఉందా అని అయితే అడుగుతున్నారు. మెడికల్లీ ఫిట్టా అన్ఫిట్టా అని అయితే అడుగుతున్నారు. డాక్యుమెంట్స్ ఎంక్లోజ్డ్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీ సిగ్నేచర్ పెట్టి మీ 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఉంటే డిగ్రీ ఏది ఉంటే అది మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ పెట్టి పెట్టించాలి. సో తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టి ప్లేస్ డేట్ మెన్షన్ చేయండి. ఇది ప్రింట్ అవుట్ తీసుకోండి. అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ లిస్ట్ చెప్పారు కదా, సో ఆ లిస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ అయితే వచ్చేసి అటాచ్ చేయండి. ఇక్కడ 10 ఇచ్చారు, ఏ ఉంటే అవి అటాచ్ చేసేసి ఇక్కడ నేను స్టార్ మార్క్ పెట్టిన అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి పంపించేయడమే. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 15/5/2025 లోపల పంపించండి. అంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఈ హోమ్ గార్డ్స్కి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. కేటగిరీ B టెక్నికల్ అని చెప్పేసి చెప్పారు క్లియర్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. మీరు అర్హతతోని ఈ హోమ్ గార్డ్ జాబ్స్కి అయితే మీరైతే జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.